హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారండి. అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు మనము వంకాయ బజ్జీ చేసుకుందామండి. దాని గురించి అని నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకున్నాను, 1 ఉల్లిపాయ పెట్టుకున్నాను, ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 1 వెల్లుల్లిపాయ తీసుకున్నాను, నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకుందామండి. ఇవ్వండి, నూనె పోస్తున్నాను. ఒక 4 స్పూన్లు నూనె వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకుందాం. ఇవ్వండి, అన్నీ కట్ చేసుకున్నాం కదా. 1 స్పూను జీలకర్ర వేస్తున్నానండి. ఇవ్వండి, ఇప్పుడు జీలకర్ర వేసాం కదా. ఇవ్వండి, వంకాయ ముక్కలు కూడా మనం వేసేస్తున్నాము. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే ఇలాగే కోసేసి ముక్కలన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి నూనె వేసి కలిపేసి పొయ్యి మీద పెట్టేవారు. పెట్టి అసలు ఎలా చేసేవారో భలే టేస్ట్ ఉండేదండి అప్పుడు కాలంలో. అసలు ఇది అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేసింది. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. మీకు చూపించాను కదండి పచ్చిమిరపకాయలు, అవి కూడా వేసేస్తున్నాను. ఇంకో ఉల్లిపాయ, వెల్లుల్లి, టమాటా కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకోవాలి మనము. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇందులో పసుపు, రుచికి సరిపడిన ఉప్పు వేసుకుందాం. గండి ఉప్పు వేస్తున్నాను, కళ్ళుప్పు వేస్తున్నాను. గండి పసుపు కూడా 1 అర చెంచా పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదండి. ఈ మొత్తం మనము ఈ వంకాయ ముక్కలు పట్టి ఇవి టమాటా ముక్కలు అన్నీ పట్టిలాగా ఇలా చేతితో కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా చూడండి, ఇలా మొత్తం కలిసిపోయేలాగే ఇలా కలిపేసుకొని ఇంక ఇది మనము ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలండి. వంకాయ బజ్జీ అసలు ఎలా చేసేవారు, భలే టేస్ట్ ఉండేదండి. ఇలాగే చేసేవారు మా నాన్నమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు పూర్వ రోజులు. అబ్బాబ్బా భలే టేస్ట్ ఉండేదండి ఇలా చేసుకుంటే. చూడండి, మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం పొయ్యి మీద పెట్టుకుందాం. కొంచెం ఉడికాక అప్పుడు చింతపండు వేసుకోవాలండి. ఇవ్వండి, పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం ఇలాగా కిందికి పైకి అనుకుందామండి, గరిటె పెట్టకంట. ఇవ్వండి, ఇలా అనుకోవాలి. కాకపోతే సిమ్లోనే ఉంచండి, హైలో పెట్టకండి, మాడిపోతుంది. ఎందుకంటే వాటర్ అది ఏమి వేయం కదా. నేను సిమ్లోనే పెట్టాను. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇవ్వండి, ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందాక చూసాం కదండి చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఈ చింతపండు కూడా ఇలా వేసేసుకోవాలండి. ఇలాగైతే ఇందులోనే మెత్తగా అయిపోద్ది కదా అని వేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు అయితే అయిపోద్దండి. మూత పెట్టేస్తున్నాను. ఇంకోండి, మగ్గిపోయింది చూడండి. ఇంకా ఆయిల్ తేలినట్టు వచ్చింది కదా. ఇంకా అయిపోయిందండి ఇది. మనము ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇంకోండి, అయిపోయింది. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి ఈ వంకాయ బజ్జీ. ఇంకోండి, కొత్తిమీర పచ్చిదే వేసి మనం ఇప్పుడు మెదుపుకుందామండి. ఈ వంకాయ బజ్జీలోకి పచ్చి కొత్తిమీర వేసి మెదుపుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకోండి, ఇప్పుడు మెదుపుతాను. ఇంకోండి, చూడండి, ఇలా మెదుపుకోవాలి. మెదిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం పోపు వేసుకుందామండి. బాబా ఏం రుచిగా ఉంటుందండి ఇలా చేసుకుంటే మాత్రం ఈ వంకాయ బజ్జీ. ఇప్పుడు మనం ఇది పోపు వేసుకుందాం. ఇంకోండి, పోపుకి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. నూనె వేస్తున్నానండి. 1 స్పూన్ నూనె వేసానండి. 1 స్పూను నెయ్యి వేస్తున్నానండి. ఇంకోండి, నూనె వేడెక్కింది కదా. ఇంకోండి, 1 స్పూను పచ్చెనపప్పు వేస్తున్నానండి. 1 స్పూను గుళ్ళు మినపప్పు వేస్తున్నాను. 1 అర స్పూను ఆవాలు వేస్తున్నానండి. 1 స్పూను జీలకర్ర. ఇంకోండి, ఒక 8 వెల్లుల్లి రంగులు. ఇంకోండి, ఇప్పుడు 4 ఎండుమిరపకాయలు కట్ చేశానండి. అవి కూడా వేసేస్తున్నాను. కరివేపాకు కొంచెం వేసేస్తున్నాం. ఇంకోండి, ఇప్పుడు సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ కూడా వేస్తున్నానండి. ఇంకోండి, ఈ పోపు మొత్తం వేగాలండి. బాగా వేగితే పచ్చడి మాత్రం ఆ వంకాయ పచ్చడి బజ్జీ భలే టేస్ట్ ఉంటుంది. ఇంకోండి, పోపు మాత్రం బాగా వేపుకోవాలండి. పోపు బాగా వేపితేనే ఆ వంకాయ బజ్జీకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోండి,
చూడండి పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇది వంకాయ బజ్జీలు వేసేసుకోండి. పోపు వేసేసుకున్నాం కదా ఈ వంకాయ బజ్జీలో ఈ మొత్తము ఇలా కలిసిలాగా కలిపేసుకోవాలండి ఈ పోపు. ఇంకోండి చూడండి, ఇంకోండి మొత్తం కలిసిపోయింది కదా. చూడండి ఎంత బాగుందో ఈ వంకాయ బజ్జీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం ఉంటుందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది నానమ్మోళ్ళు అమ్మమ్మోళ్ళు వండివారు ఇలాగ అప్పుడు పూర్వ రోజుల్లో. ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారు ఇలాగ, ఎవరో చేయట్లేదు సరిగా. టేస్ట్ మాత్రం అద్దిరిపోద్దండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం ఈ వంకాయ బజ్జీ. ఇంకోండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ వంకాయ బజ్జీ. చూడండి ఎక్కడ ముక్కలు కూడా కనబడలేదు, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది.